దేవుని పైన మనం విశ్వాసం ఉంచుతున్నప్పుడు ఆయన కార్యాలు ఒక్కొక్కటిగా మన జీవితంలో జరిగిస్తాయి. ఆయన కార్యాలు జరిగించే కొలది మనం దేవునికి ఎంతో కృతజ్ఞులమైపోయి ఉండాలి. చాలా మందిలో కృతజ్ఞత అనేది ఉండదండి. మీలో ఎంతమంది తరచుగా అందరికీ థ్యాంక్స్ చెప్తారు? ఎప్పుడు చెప్పొచ్చు థ్యాంక్స్? ఎవరికి చెప్పొచ్చు? దేవుడిగా చెప్పాలా? నువ్వు ఎప్పుడైనా ఎవరి దగ్గర అయినా ఏదైనా ఒక చిన్న సహాయం పొందినా వాళ్ళకి ఏం చెప్పాలంటే థ్యాంక్స్. ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళు మీకు వాటర్ ఇస్తే థ్యాంక్స్ చెప్పారా? మీ అమ్మాయి మీకు నీళ్ళు థ్యాంక్స్. ఎప్పుడన్నా మీ భర్త గారికి ఏమంటే థ్యాంక్స్ అండి, మీ భార్యకి థ్యాంక్స్ అండి. నేర్చుకోండి ఈ రోజు నుంచి అన్నా. నువ్వు ఎప్పుడు మనుషులకు థ్యాంక్స్ చెప్పాలి. చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ అండి, చిన్న పని చేస్తే థ్యాంక్స్ అండి, ఎవరైనా నీకు చిన్న మేలు చేస్తే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. చూడండి ప్రియులారా, మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే దావీదు భక్తుడు ఒక అద్భుతమైన కీర్తన రాశాడు 103. ఏమంటాడంటే, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మర్చిపోవు. ఉపకారాలు మర్చిపోనప్పుడే మనకి దేవుని మీద ఏం కలుగుతుందంటే కృతజ్ఞత కలుగుతుంది. హల్లెలూయా.